Go and spread the good news to the ends of the earth. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 33వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యలో మనందరము కూడా పాలు పంచుకుంటుండగా శ్రద్ధతో ఈ పరిశుద్ధ వాక్యమును ఆలకించమని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. కొన్ని టూకీగా ఈ రోజున మన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లూకా శుభవార్త 21వ అధ్యాయము 7వ వచనము నుంచి 19వ వచనం వరకు మనము చదువుకున్నటువంటి ఈ వచనములకున్న హెడ్డింగ్ ఏంటి? యుగాంతపు సూచనలు. దానిపైన యెరూషలేము పతనము, క్రీస్తు ప్రవచనము, తర్వాత యెరూషలేము ముట్టడి, తర్వాత మనుష్య కుమారుని పునరాగమనము. ఇలా చూస్తున్నట్లయితే ఒక క్వశ్చన్, ఒక ప్రశ్న వచ్చింది దేవుని యందు ప్రియులారా. హౌ కెన్ ఐ లివ్ మై లైఫ్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 21? లూకా శుభవార్త 21వ అధ్యాయమును నేను ఎలా జీవించగలను అని మనం ఆలోచిస్తే ఒక చక్కనైనటువంటి కొన్ని విషయాలు మనకు తేటతెల్లమవుతూ ఉన్నాయి. ఈ రోజున హౌ కెన్ ఐ లివ్ లూక్ 21, లూకా శుభవార్త 21వ అధ్యాయాన్ని నేను ఎలా జీవించగలను? నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా, 5వ వచనం నుంచి 6వ వచనం వరకు చక్కనైన రాళ్లతో పొదగబడినటువంటి యెరూషలేము దేవాలయము అని పొగుడుతున్నారు. ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అందంగా ఉందో, ఎంత మేకప్ వేసుకుని వచ్చిందో. యెరూషలేము దేవాలయం చాలా అందంగా ఉండేది. దేవుని యందు ప్రియులారా, కానీ ప్రభు అంటున్నారు, రాతి మీద రాయి నిలువని సమయం వచ్చును. ఆల్ దిస్ విల్ బి డిస్ట్రాయిడ్. సమస్తము నాశనమగును, సమస్తము గతించును. దేవుని యందు ప్రియులారా, ప్రభు మనకు రేపు మొట్టమొదటి పాఠం ఏమిటంటే, నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ పర్మనెంట్. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ పర్మనెంట్. ఈ జీవితంలో ఏదియు శాశ్వతం కాదు. దేవుని యందు ప్రియులారా, యెరూషలేము దేవాలయమే శాశ్వతం కాదు. నీ అందము శాశ్వతం కాదు, నీ విజయాలు శాశ్వతం కాదు, నీ సంపదలు శాశ్వతం కాదు, నువ్వు కట్టుకుంటున్న ప్రేమతో కట్టుకుంటున్న నీ బిల్డింగ్లు, భవనాలు, భవంతులు శాశ్వతం కాదు. నీ యొక్క పొజిషన్, టీచర్గా, హెడ్ మాస్టర్గా, ప్రీస్ట్గా, బిషప్గా, ఉపదేశిగా, లీడర్గా, ప్రెసిడెంట్గా, ట్రెజరర్గా కొట్టేసుకుంటారు కదా ప్రెసిడెంట్షిప్ కోసం, లీడర్షిప్ కోసం. నేను లీడర్ని అవుతాను, నేను ప్రెసిడెంట్ని అవుతాను. మీ యొక్క పొజిషన్స్ శాశ్వతం కాదు. మనుషులు పొగుడుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. మానవుల యొక్క పొగడ్తలు శాశ్వతం కాదు. మరి ఏంటయ్యా శాశ్వతం? నీ ఆత్మ శాశ్వతమైనది, దేవుడు శాశ్వతమైనవాడు, పరలోక జీవితం శాశ్వతమైనది, దేవుడు ఒక్కడే శాశ్వతం. ఈ రోజున ఇఫ్ యూ వాంట్ టు లివ్ లూక్ 21, కీప్ దిస్ ఇన్ మైండ్. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ గాడ్. దేవుడు తప్ప ఏదియు శాశ్వతం కాదు. కనుక నేను ఆ దేవుణ్ణి పట్టుకుని దేనినైనా వదిలివేయడానికి సిద్ధంగా ఉంటాను. మనం రివర్స్ చేస్తున్నాం, అందుకే మన బతుకులైన రివర్స్గా నడుస్తున్నాయి. మన ట్రైన్ ముందుకు వెళ్ళడం లేదు, వెనక్కి వెళ్తుంటుంది రివర్స్ గేర్లోనే. మనం సమస్తాన్ని పట్టుకుని వేలాడుతాం, దేవుణ్ణి వదిలేస్తూ ఉన్నాం. అందము కోసం దేవుణ్ణి, అధికారము కోసం దేవుణ్ణి, డబ్బు కొరకు దేవుణ్ణి, ఉద్యోగం కొరకు దేవుణ్ణి, కుటుంబం కొరకు దేవుణ్ణి, బిడ్డల కొరకు దేవుణ్ణి,
భార్య కొరకు దేవుణ్ణి విడిచిపెట్టేస్తుంటాం కదా. దేవుడు చెప్తున్నాడు, నథింగ్ ఈజ్ పర్మనెంట్. చాలాసార్లు నీ కొడుకునో నీ కూతురునో ఎంతగా ప్రేమిస్తావో, చిన్న గొడవ వచ్చిందనుకో, నీ కొడుకు నీతో మాట్లాడే మానేస్తాడు, నీ కూతురు నీతో మాట్లాడే మానేస్తుంది. అప్పుడు వీళ్ళ కోసమని నా దేవుని వదిలేసి ఇన్ని చేశాను అనిపిస్తుంది. దేవుని యందు ప్రేమ. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ గాడ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక రెండవ పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిత్యాగము, లైఫ్ ఆఫ్ రెనౌన్సియేషన్, రెనౌన్స్మెంట్. పరిత్యాగము జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. ఎందుకంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ గాడ్. అంటే ఇటర్నిటీ ఇన్ మైండ్, అంటే శాశ్వతత్వాన్ని మైండ్లో పెట్టుకుని జీవించండి. రెండవ పాఠం. మొదటిది, ఏదియూ శాశ్వతము కాదు దేవుడు తప్ప. రెండవది, శాశ్వతత్వాన్ని, నిత్య జీవితాన్ని మదిలో నాటుకొనండి. పునీత అసిస్పుర ఫ్రాన్సిస్ వారు మన FCC అమ్మగారులకు, ఫ్రాన్సిస్కన్ సొసైటీస్కి ఫౌండర్, ఫాదర్. ఈయన మహాధనవంతుడు. ఆ రోజుల్లో అందరూ కూడా ధనాలను పోగు చేస్తున్నారు, గొప్పవాళ్ళు అవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ యొక్క అసిస్పుర ఫ్రాన్సిస్ వారు ఏం చేశారు? సమస్తమును విడిచిపెట్టి తన యొక్క తండ్రి యొక్క బట్టల వ్యాపారంలో బట్టలను ఇచ్చేస్తున్నాడు పేదలకి, డబ్బుల్ని ఇచ్చేస్తున్నాడు పేదలకి, సమస్తాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. నా దేవుడు ఉంటే చాలు అంటున్నాడు. మరొక పునీతుడు, మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయిన అట్టివానికి ప్రయోజనమేమి, తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు అన్న ఒక్క మాటతో మన యొక్క ఫ్రాన్సిస్ జేవియర్ పునీతుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. అసిస్పుర ఫ్రాన్సిస్ వారు తన యొక్క ఆస్తిపాస్తులను పేదలకు ఇచ్చేస్తూ రెనౌన్స్మెంట్, పరిత్యాగ జీవితాన్ని ఆయన కౌగిలించుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ప్రభు మనకు నేర్పుతున్నారు. ఓకే, ఇల్లు మీద ఇల్లు, మిద్దె మీద మిద్దె, చీర మీద చీర, నగల మీద నగలు. చాలామంది, నీకు ఎన్ని కేజీలు బంగారం ఉంది, నీకు ఎన్ని గ్రాముల బంగారం ఉంది, ఎన్ని సెంట్లు, ఎన్ని ఎకరాల భూమి ఉంది. మన గొప్పతనం మన సంపదలలో కూడబెట్టుకుంటే, దేవుని యందు ప్రియులారా, పరలోకములో సంపదలు కూడబెట్టుకొనడానికి ప్రయత్నం చేయండి. యుగాంతములో సమస్తము అంతమైపోతుంది, నువ్వు కూడబెట్టుకున్న పుణ్యమే ఉంటుంది. వాట్ యు లీవ్ బిహైండ్ యూ విల్ సేవ్ ఇట్, వాట్ యు కీప్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ విల్ లూజ్ ఇట్. నీవు దానము చేసినది నువ్వు పొందుకుంటావు, నువ్వు దాచుకున్నది నువ్వు కోల్పోతావు. ఒక్కసారి లెక్కేసుకోండి, నువ్వు దానం చేసేది ఎక్కువగా ఉంటుందా, నువ్వు దాచుకునేది ఎక్కువగా ఉంటుందా? ఏదైతే నువ్వు దాచుకుంటున్నావో అది నువ్వు కోల్పోతావు. ఏదైతే నువ్వు దానము చేయడానికి, నిత్య జీవితం కోసం, పరలోక సంపదలు కూడబెట్టుకోవడానికి ప్రయత్నిస్తావో అది మాత్రం నీతో శాశ్వతంగా ఉంటుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవ పాఠం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవది, దేవుని యందు ప్రియులారా, వాక్యం చెబుతుంది, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరొక రాజ్యముపై దాడి చేయును. భయంకరమైన భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, సూచనలు గోచరించును. అంటే ఏంటంటే దీని అర్థం ఏమిటండి? దేవుని యందు ప్రియులారా, అవర్ లైఫ్ విల్ నాట్ బి ఎ ప్రాబ్లం ఫ్రీ లైఫ్. నో, సమస్యలు లేని జీవితం కోరుకోకండి. యూ కెన్ నెవర్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సమస్యలు లేని జీవితాన్ని దేవుడు వాగ్దానం చేయడం లేదు. కానీ సమస్యలలో తన యొక్క సన్నిధి, తన యొక్క సాన్నిధ్యం, తన యొక్క పెన్నిది, తానే మనకు సన్నిధిగా పెన్నిదిగా మారుతాడంటున్నాడు. యేసు ప్రభు ప్రయాణం చేస్తున్న పడవలో కూడా తుఫాను వచ్చిందండి. కానీ తుఫాను
వారిని ముంచివేయలేదు, మింగివేయలేదు. దేవుని యందు ప్రియులారా, మహాభక్తుడు 2వ జాన్ పాల్ పాప్ గారు, ఆయన జీవితం ఏంటో తెలుసా? నాజీ ఏమంటారు దాన్ని, నాజీ ఆక్యుపేషన్ అంటే నాజీలు అందరినీ బంధించేస్తే ఆయన కూడా ఒక స్లేవుగా, ఒక బానిసగా వెళ్ళాడు. కానీ తన దేవుణ్ణి విశ్వసించాడు. మరొక సందర్భంలో కమ్యూనిస్టులు అతన్ని అప్రెస్ చేసేశారు, అయినా అతని దేవుని యందు నమ్మకాన్ని ఉంచాడు. మరొక సందర్భంలో పాపు గారుగా ఆయన వెళ్తుంటే తుపాకీతో ఒకడు కాల్చేశాడు. ఓకే, అతనికి ఎన్ని గాయాలు అయ్యాయంటే ఆ యొక్క తుపాకీ గుండు వల్ల శరీరం అంతా విషపూరితమైపోయింది. అయినా అతను అంటాడు, డు నాట్ బి అఫ్రైడ్, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు, భయపడకండి అంటాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు, అయినా సరే దేవుడు నాతో ఉన్నాడని విశ్వసించాడు. ఒక్కొక్కసారి అనుకుంటా, నాకున్న కష్టాలు ప్రపంచంలో ఎవరికీ ఉండవని. దేవుని యందు ప్రియులారా, ఈ కష్టాలు నిన్ను నాశనం చేయడానికి కాదు, ఈ కష్టాలలో ద్వారా నిన్ను ట్రైన్ చేయడానికి. ఓకే, ఈ కష్టాల ద్వారా నిన్ను ప్రభు ట్రైన్ చేస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, నీ విశ్వాసమును సానబెడుతున్నారు, నీ భక్తిని సానబెడుతున్నారు. ఒక్కొక్కసారి నేను అనుకుంటా, నాకు వచ్చిన కష్టాలే కానీ నాకు రాకపోతే నేను దేవుని ఎంతగా ప్రేమించి ఉండేవాడిని కాదేమో. కష్టాలు వచ్చాయి కనుక ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆ కష్టాలు రాకపోతే నేను ప్రార్థన చేసి ఉండేవాడిని కాదేమో. కష్టాలు రావాలి, కష్టాలు కావాలి. చెప్తారా? కష్టాలు రావాలి, కష్టాలు కావాలి, కానీ ఆ కష్టాలలో నా దేవుడు నాకు తోడుగా ఉండాలి. తద్వారా నీ విశ్వాసం ఇంత ఉంటే అది బలపడుతుంది, నీ భక్తి జీవితం ఇంతుంటే అది బలపడుతుంది. దేవుని మీద నువ్వు ఆధారపడే తత్వం ఇంతుంటే ఎక్కువగా ఆధారపడతావు, ఎక్కువగా ఆయన పాదాలు పట్టుకుంటావు. కనుక ప్రభు అంటున్నారు, యువర్ క్రైసిస్ ఈజ్ నాట్ ద ఎండ్, ఇట్స్ ఎ క్లాస్ రూమ్ వేర్ గాడ్ టీచెస్ యూ కరేజ్, ఫెయిత్ అండ్ పర్సివరెన్స్. సహనాన్ని నేర్పిస్తున్నాడు, ధైర్యాన్ని నేర్పిస్తున్నాడు, విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. అందుకోసమే కష్టాలు మనకు వస్తున్నాయి. దేవుని యందు ప్రియులారా, కష్ట సమయంలో ప్రభుని అంటి పెట్టుకొని జీవిద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈశ్వవందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని చెప్పాను? 3 మొట్టమొదటిది ఏంటమ్మా? నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ గాడ్. ఏది శాశ్వతం కాదు దేవుడు తప్ప. రెండవది శాశ్వతత్వాన్ని మదిలో ఉంచుకొని జీవించండి, విరక్తత్వ జీవితాన్ని జీవించండి. కరెక్ట్. మూడవది కష్టాలు రాక మానవు, కష్టాల ద్వారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు, విశ్వాసమును రగిలిస్తున్నాడు, సహనమును నేర్పిస్తున్నాడు, ధైర్యమును నూరిపోస్తున్నాడు. కష్టాలలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎన్ని కష్టాలైనా, ఎటువంటి కష్టాలైనా, ఎంత ఇబ్బంది అయినా, నెవర్ ఎవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు నమ్మకాన్ని కోల్పోకండి. అది ఉంటే చాలు, దేవుడు నేను లేవనెత్తుతాడు. ఎక్కడో చదివాను ఒక మంచి కొటేషన్. ఓకే, చాలా నచ్చింది. ఒకటి ఇప్పుడే ఈరోజు మార్నింగే చదివాను. ఏంటంటే, the world of darkness cannot cover up one single light. ఇంత జ్యోతి ఉంటే చాలు, ప్రపంచంలో ఉన్న చీకటి మొత్తం కట్టగట్టుకుని యుద్ధానికి వచ్చిన చీకటి వెలుగును గెలవలేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చీకటి వెలుగును ఎప్పటికీ కూడా గెలవలేదు. ఎందుకంటే చీకటి ఎంత చీకటి అయినా వెలుగుకున్నటువంటి విలువ వెలుగుదే, అంతే కదా. ప్రపంచంలో ఉన్న చీకటి మొత్తం కట్టకట్టుకుని వచ్చి ఈ వెలుగును మూసేద్దామన్నా చిన్న వెలుగైనా అది వెలుగుతూనే ఉంటుంది. చీకటి ఏమీ కూడా దాన్ని చేయలేదు. అలాగే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ కూడా నీ మీదకు వచ్చి పడినా నువ్వు కనుక ఆ వెలుగు వలె విశ్వాస జ్యోతిని నువ్వు కలిగి ఉంటే, దేవుని యందు ప్రియులారా, నథింగ్ కెన్ ఓవర్కమ్ యూ. ఈ మాట చెప్పింది సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ఆల్ ద డార్క్నెస్ ఇన్ ద వరల్డ్ కెన్ నాట్ ఎక్స్టింగ్విష్
ద లైట్ ఆఫ్ ఎ సింగిల్ క్యాండిల్. ఐ రిపీట్, ఆల్ ద డార్క్నెస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న చీకటి మొత్తం కట్టకట్టుకొని వచ్చిన కెనాట్ ఎక్స్టింగ్విష్ ద లైట్ ఆఫ్ ఎ సింగిల్ క్యాండిల్. ఒక చిన్న క్రొవ్వొత్తి ఇచ్చే వెలుగును లోకంలో ఉన్న చీకటి మొత్తం ఆర్పివేయజాలదు. అలాగే లోకంలో ఉన్న కష్టాలన్నీ నీ మీద పడినా యేసునందు నీకు ప్రేమ ఉంటే, యేసునందు నీకు విశ్వాసం ఉంటే, ఇట్ కెనాట్ హార్మ్ యూ. అది నిన్ను ముంచివేయలేదు, మృంగివేయలేదు, కాల్చివేయలేదు. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున